ఇస్తానండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే కమెంట్ పెట్టిరో అట్లా ఎట్లా పెడతారేమో అండి. ఇలాంటివన్నీ వ్యూస్ కోసం చేస్తారని. వ్యూస్ కోసం ఎందుకు చేస్తారండి ఈ వీడియోస్? అట్లా చెప్పాలనుకుంటే నేను ఆపరేషన్ అయినప్పుడే నేను అన్ని వీడియోస్ అని తీసి చెప్పేదాన్ని కదా. అట్లా దానికోసం అని అనుకుంటే వ్యూస్ కోసం ప్రాబ్లమ్స్ నడుస్తూనే ఉంటాయి లైఫ్లో. అది అంతవరకు తెచ్చుకోవద్దు అనేసి నా బాధ అండి. అదే చెప్పానండి నేను నా వీడియోలో. ఏంటండి ఇంపార్టెంట్ అండి. ఎవరైనా చెప్తున్నారంటే ఖచ్చితంగా వినాలి. వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగిందో అది ఒకవేళ చెడు ఉన్నా మంచి ఉన్నా వింటే మంచిదండి. ఒకవేళ చెడు ఉంది అనుకోండి, మనకు జరగకుండా చూసుకునే ఒక ఆప్షన్ ఉంటుంది. మంచి జరిగింది అనుకోండి, మనం ఎలా ఎదగాలి అనేది కూడా మనం తెలుసుకుంటే మంచిది కదా. ఇప్పుడు గోల్డ్ ఉంటుంది, గోల్డ్ మనం పెట్టొచ్చు అనుకోండి, కానీ ఒక్కసారి తాకడ పెట్టినామంటే అది మళ్ళీ రిటర్న్ వచ్చినా మళ్ళీ అవసరాలు వస్తూ ఉంటాయి. సో నేను ఎప్పుడు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వను. నేను చూసాను అనమాట. అలాగా ఎన్నిసార్లు పెట్టినా మనం ఒకసారి పెట్టాము అంటే ఖచ్చితంగా మళ్ళీ అవసరం వస్తూనే ఉంటుంది. అదేంటో తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను ఇక్కడ చపాతీ ఇంకా ఎగ్ కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే ఇది అందరికీ తెలిసిన కర్రీయే, కాకపోతే మెయిన్ ఒక విషయం చెప్దామని మళ్ళీ వీడియో అయితే చేశానండి. నాకేంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఆ విషయం చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది. మ్యాక్సిమం మా షాప్లో వచ్చిన వాళ్ళందరికీ ఎప్పుడైనా సరే నాకు తెలిసిన మంచి విషయాలు ఏవైనా చెప్తూనే ఉంటానండి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ ఒకసారి అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనేసి. అలాగే ఇప్పుడు నాకు నిన్న ఒక వీడియో పెట్టాను అనమాట నేను, కానీ దానికి కూడా నెగిటివ్ కమెంట్ వస్తుందైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అది కూడా ఎట్లా వచ్చింది అంటే నేను మీకు చూపిస్తాను డైరెక్ట్గా. సో దాని గురించే మాట్లాడాలనేసి అనుకొని మళ్ళీ ఈ వీడియో అయితే తీశాను. నేను నిజానికి అయితే ఇంకా రెగ్యులర్గా పెట్టాలి అని అనుకోవట్లేదు, కానీ మళ్ళీ ఒక సైడ్ ఒకవేళ ఇది సరే గ్రోత్ వస్తే బాగుంటుంది, ఒక ధైర్యం ఉంటుంది కదా అనేసి అనుకున్నానండి. సో అందుకనేసే కొంచెం ఆలోచించి మళ్ళీ తీద్దామనేసి అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి, నాకు ఇలాగా వ్లాగ్స్ వీడియో పెట్టనా లేదా కటింగ్ వీడియోసే పెట్టనా మీరు చెప్పండి. ఎందుకంటే కటింగ్ కోసం యాక్చువల్లీ ఇంకో ఛానల్ పెట్టాను కదా, సో అందులో కూడా కటింగ్ వీడియోస్ మొత్తం అన్నీ పెడుతూనే ఉంటానండి. ఈ మధ్య స్టాప్ చేశాను, ఎందుకంటే 2 ఛానల్స్కి మెయింటైన్ చేయాలని టైం అసలు సెట్ అవ్వట్లేదు అనమాట. సో అలాగా అనుకొని అది మొత్తం ఆపేస్తాను. ఇందులో వ్లాగ్సే పెడదామని అనుకుంటున్నానండి. ఏంటంటే ఇప్పుడు మీకు ఎవరికైనా నాకు తెలిసిన మంచి విషయాలు అన్నీ మీకు చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని అయితే నాకైతే అర్థమైందండి. అంటే నార్మల్గా అందరికీ తెలిసే ఉంటాయి మంచి విషయాలు అంటే, కాకపోతే ఏంటంటే లైఫ్ లెసన్ మన జీవితంలో మనం నేర్చుకునే పాఠాలు అయితే ఎవరు అంత ఇదిగా చెప్పరు కదా. సో చెప్పినప్పుడైతే వింటే బెటర్ అనేది నా ఉద్దేశం అండి. నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయితే చూస్తూనే ఉంటాను, ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం ఏదైనా ఒక విషయం నేర్చుకుంటాం, మన జీవితంలో మా తప్పు చేయకుండా ఉంటాము అనేది నా ఉద్దేశం అండి, అంతే. సో మనకి ఎలా అంటే ఇప్పుడు కొన్నిసార్లు తెలియక చేస్తాం అనమాట తప్పులు, కానీ ఫ్యూచర్లో దానివల్ల ఎంత సఫర్ అవుతాము అనేది మనకి తర్వాత తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మా పెళ్ళైన కొత్తలో మేము చేసిన తప్పుకి ఇప్పుడు ఆఫ్టర్ అంటే ఇప్పుడు 18 years అప్పటికి మాకు తెలిసిపోయిందనమాట ఎంత పెద్ద తప్పు చేసినాం అనేసి. అది అంటే అట్లా అవుతుందని ఎవరు అనుకోలేదు, కానీ అనుకోకుండా జరిగింది. అది అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది నేను మీకు చెప్తానండి. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు జెంట్స్ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకి నార్మల్గానే ఉంటాయి కదా. సో ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు జాబ్ టెన్షన్స్ అనేసి, మళ్ళీ తర్వాత ఇంట్లో ఉండే ఖర్చుల గురించి, ఇంట్లో ఒక్కోసారి ఎక్కువ ఖర్చులు అయిపోతాయి. పిల్లలు చిన్న పిల్లలు అంటే వాళ్ళకి ఫీవర్ రావడము అలాంటివన్నీ కూడా ఉంటూనే ఉంటాయి కదా. సో వాళ్ళ వల్ల ఇంకా నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ డే వర్క్లో టెన్షన్ పడతారు. సో అవి చిన్న ఇప్పుడు స్టార్టింగ్లో అంటే అప్పుడు ఏజ్ 20sలో ఉంటుంది కాబట్టి అన్నీ తట్టుకునే శక్తి అయితే ఉంటుందండి. అదే మళ్ళీ 30sలోకి వచ్చి 30s దాటిన తర్వాత అంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా. సో హెల్త్ అనేది సపోర్ట్ చేయదు. సో ఏదైనా సరే అండి బాడీకి ఫస్ట్ చిన్న ఇండికేషన్స్ అనేవి ఇస్తూనే ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో దాన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసాము అంటే లోపల ప్రాబ్లం అనేది చాలా పెద్దగా పెరిగిపోతుందండి. మా హస్బెండ్ కూడా సేమ్ అదే ప్రాబ్లం అయిందనమాట. సో మాకు డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇదేమి ఇప్పుడు సడన్గా వచ్చిన ప్రాబ్లం కాదమ్మా, ఇది ఒక 4-5 years ముందు నుంచే మీకు స్టార్ట్ అయింది ప్రాబ్లం, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చింది అన్నట్టు కాదు, కానీ అది బాడీ తట్టుకున్న రోజులు తట్టుకుంటుందండి, తర్వాత వచ్చేసి ఒకటేసారి మనకు అది బర్స్ట్ అయిపోతుందంట. సో ఇంకా దేవుడి దయ వల్ల మాకు ఇంకా ప్రాబ్లం ఇంకా లేట్ చేయకుండా అది తెలిసిందనమాట. సో అప్పుడు మేము ఇంకా హాస్పిటల్కి అయితే పరిగెత్తామండి. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు మేము జస్ట్ చిన్న ప్రాబ్లం అనుకున్నాం, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ చెప్పినప్పుడు ఇంకా చూసి షాక్ అయిపోయినాం అనమాట, ఇంత పెద్ద ప్రాబ్లమా అనేసి. సో అలా ఉండే అండి మొత్తము. సో మాక్సిమం ఏంటంటే పెళ్ళైన కొత్తలో అంటే మనకి ఇప్పుడు ఎక్కువ ఖర్చులు అయితే ఉండవు కదండి, ఎందుకంటే మెయిన్ ఇంకా పిల్లలు అప్పుడే పుట్టారు కాబట్టి కొంచెము మనకు టైం అయితే చాలా ఉంటుంది. ప్లస్ మళ్ళీ దాని గురించి ఇప్పుడు వచ్చింది చాలామందికి ఆలోచన, కానీ ఇంతకుముందు అంత ఉండేది కాదు కదా. సో అట్లా మా దగ్గర అప్పుడు మా హస్బెండ్ దగ్గర అప్పుడు డబ్బులు కూడా చాలా ఉండేవంట. తర్వాత అంటే ఇప్పుడు ఎప్పుడైనా తలుచుకున్నప్పుడైనా బాధపడతారనమాట, అప్పుడే సేవింగ్ చేసుకుంటే బాగుండేది అట్లా ఇట్లా అనేసి. అలాగా మనకు మొత్తం అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం అనమాట. ఇలా కాకుండా ఇప్పుడు నేను చెప్పడం ఏంటి
ఏంటి అంటే ఇప్పుడు మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు లేదా ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటివరకు కూడా ఏం సేవ్ చేయలేదంటే ఇప్పటి నుంచి అన్నా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఖర్చులు పెరుగుతాయి కానీ ఎప్పటికీ తగ్గవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు రేట్స్ అనేవి చాలా పెరిగిపోతుంది. ఈవెన్ కూరగాయల రేట్లు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి కదా. సో అవి కానివ్వండి, అది ఒకటి స్టార్టింగ్ మన డైలీ యూజెస్ అనమాట. ఇంకా తర్వాత ఇంకా అన్ని విషయాల్లో పెరుగుతూనే ఉన్నాయి కదండి రేట్లు కూడా. సో మనకు వచ్చే జీతంకి వీటికి సరిపోవు. అయితే సరిపోకపోతే మనం ఏం చేస్తాం, మనం ఇంకా అవసరాలు అవి వచ్చాయంటే అప్పులు చేయాల్సి వస్తుంది. సో ఇలాగా అప్పు చేసినప్పుడు కూడా మా హస్బెండ్ ఏంటంటే నాకు ఏది చెప్పేవాళ్ళు కాదనమాట. నాకు అసలు అప్పు చేస్తున్నారు అన్న విషయం కూడా తెలీదు. సో ఇప్పుడు ఏమవుతుంది, సరే అప్పులు చేశారు, మళ్ళీ కొంచెం చిన్న అప్పులు ఏంటి తీర్చేసుకోవడం అనమాట. అప్పటికప్పుడు అంటే లైక్ ఒక 1 month 2 monthsలో తీర్చుకునే వాళ్ళంట. తర్వాత ఇంకా అవసరం వచ్చింది, ఇంకా పెద్ద చేసినప్పుడు ఏమైందంటే ఇంకా తీర్చలేక వాటికి వడ్డీలు కట్టడమే సరిపోతుంది. సో ఇప్పుడు మనం వచ్చిన జీతాన్ని మనం అటు చేసేటప్పటికి మనకి సేవింగ్స్ ఏది ఉండదు. అంటే మిగిలే డబ్బులు కూడా మిగలకుండా వడ్డీలకి వాటికి వెళ్ళిపోవడం లాగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనము ఆ మిస్టేక్స్ చెయ్యొద్దు అనమాట. సో ఇప్పుడు నాకు అప్పుడే చెప్పుంటే లేదు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం ఏదన్నా చేసేవాళ్ళమేమో, ఏదైనా జాబ్ చేసి ఇంకా మనం కూడా సంపాదించి అక్కడ సెట్ చేసేవాళ్ళమేమో. అప్పుడు ఇంకా తెలియదు, ఏం చెప్పలేదు, అట్లా సెట్ కూడా అవ్వలేదు. అట్లా ఇంకా తర్వాత పిల్లలు కూడా మళ్ళీ వెంటనే కన్సీవ్ అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా పుట్టేటప్పటికి వాళ్ళతోని ఉండడమే అయిపోయింది అనుకోండి. కాకపోతే ఏంటంటే సో పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు నేనేమైనా సేవింగ్ చేసినా అంటే ఏమీ లేదండి. నాకు అసలు అప్పుడు అంత ఆలోచనే లేదనమాట. జస్ట్ మంచిగా తింటున్నామా, మంచిగా ఉంటున్నామా, ఇదే అనమాట మా లైఫ్ అనేది. అట్లానే గడిచిపోయేదనమాట. సో మళ్ళీ ఈయన కష్టపడే వాళ్ళు అనమాట. అంటే పొద్దున వెళ్ళిరు అంటే మళ్ళీ మధ్యన ఒక 1 hour లంచ్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారంటే మళ్ళీ నైట్ 9:30-10 అయ్యేది వచ్చే వరకు. సో ఇంత కష్టపడే చేసేవాళ్ళండి జాబ్ కూడా. సో ఇదంతా అప్పుడు ఏమనిపించదు, ఏజ్లో ఉన్నప్పుడు ఏమనిపించదు అని. కానీ లాంగ్ రన్లో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మన హెల్త్ని అనేది దెబ్బతీస్తుందండి. సో అందుకనే మనం అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు బాడీ సహకరిస్తుంది కదా అని చెప్పి ఎక్కువ స్ట్రెయిన్ అయినా, ఎక్కువ టెన్షన్స్ పడినా ఇబ్బంది అవుతుందన్నమాట. సో అంత కష్టపడి సంపాదించి కూడా సేవింగ్స్ చేసుకునేది లేదనమాట. సో అది లైఫ్లో పెద్ద మిస్టేక్ అండి మాది. అప్పుడే ఏదన్నా సేవ్ చేసి ఉంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక అవసరానికి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పుడు ఒకవేళ ఇద్దరు జాబ్ చేశారనుకోండి, ఇంకా 2 సాలరీస్ ఉంటాయి కాబట్టి మనకి ఒకవేళ కొన్ని ఖర్చులకు పోయినా కొన్ని యూజ్ అవుతాయి. లేదు అంటే వచ్చిన జీతంలో నుంచి ఖచ్చితంగా మనకు తీసి పెట్టాలని ఒక ఆలోచన అనేది ఉంటే చాలా వరకు బెటర్ అండి అది. అప్పట్లో గోల్డ్ కూడా చాలా తక్కువ ఉండేయండి. కానీ అస్సలు మాకైతే ఇప్పుడు ఫీల్ అవుతాం అనమాట, అరే అదే గోల్డ్ కొనుక్కున్నట్టు ఎంత బాగుండేది అనేసి. మా మ్యారేజ్ అప్పుడైతే ఓన్లీ 6,500 తులం ఉండే అనమాట. సో ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది దానికి 10 times పెరిగిపోయింది కదండి ఇప్పుడు మొత్తం రేట్ అయితే. అట్లా మనం కొంచెం ఐడియా చేసినాం అనుకోండి, ఇప్పుడున్న రేట్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఉంటాయని కాదు కదా. సో ఇప్పటికైనా సరే మనకు వీలైనప్పుడు మనం సేవ్ చేసుకొని కొనుక్కుంటూ ఉండాలన్నమాట. ఐదర్ గోల్డ్ అయినా కొనాలి, లేదా ఎక్కువ డబ్బులు ఉంటే ల్యాండ్ అయినా కొనాలంటండి. సో మనకి అందరికీ ల్యాండ్ కొనేంత సౌకర్యం ఉండదు కాబట్టి నేనైనా చిన్న గోల్డ్ కొందామని చూస్తుంటాను అనమాట. అది కూడా జస్ట్ స్కీమ్స్ అయితే కడుతూ ఉంటాను. కానీ ఇప్పుడు ఆ స్కీమ్ డబ్బులు వెళ్ళడానికి కూడా టైట్ అయిపోయిందంటే ఆలోచించండి. అంటే మేము సేవ్ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఆ పొజిషన్ అయితే వచ్చింది. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను అది దాటుతాననే నమ్మకం అయితే నాకు ఉందండి. ఎందుకంటే మన చేతిలో టాలెంట్ ఉంది అలా అని చెప్పి ఏదైనా ఒకటి చేసైనా మనము ఖచ్చితంగా సాధించాలి అనేది ఇప్పుడు తెలివి కూడా వచ్చింది అనమాట. ఇంట్లో తెలివి కూడా లేకుండే. సో అదొక తెలిసింది. ప్లస్ ఇంకోటి ఏదైనా జీవితం మనకు పాఠం నేర్పిస్తుంది అంటారు కదా. సో ఇలాగా మనం చేసిన తప్పు అయితే మళ్ళీ చెయ్యం కదా. అందుకనే నేను చెప్తున్నానండి. నేను చెప్పడం వల్ల మీరు చేయబోయే తప్పు కూడా చేయకుండా ఉంటారు కదా అనేసి నేను ఈ వీడియోస్లో అయితే చెప్తూ ఉన్నానండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ ఛానల్ కొత్తగా చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు ఒక మెసేజ్ లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకనే చెప్తున్నానండి. సో ఇది ఒక చిన్న రిక్వెస్టే అండి. అయితే యాక్చువల్గా ఏంటంటే నిన్న ఒక వీడియో పెట్టానండి నేను. అయితే అందులో కూడా నేను ఇదే విషయం చెప్పానండి. ఏంటంటే సేవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ భర్తకి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మనమే కల్పించుకొని మాట్లాడాలి. వాళ్ళు చెప్పరు, మోస్ట్లీ చాలామంది మగవాళ్ళు చెప్పారని అయితే నాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే నాకు మా హస్బెండ్ చెప్పిన తర్వాత ఆ ఐడియా వచ్చిందనమాట. సో ఇట్లా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి అని. సో అట్లా నేను మా షాప్ మెంబర్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే అనమాట. తర్వాతనే తెలిసినాయండి వాళ్ళకు కూడా విషయాలు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది కదండి. ఏదైనా దాన్ని మనం దాటగలగాలి. కానీ ఇంకా ముందే తెలిస్తే ఆ ప్రాబ్లం రాకుండా చూసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా అయితే చెప్తున్నానండి. సో అలాగే అంటే ఇప్పుడు మనకు హస్బెండ్ ఏంటంటే మంచి విషయాలు అన్నీ చెప్తారు. మా హస్బెండ్ కూడా ప్రతిదీ ఏది దాచకుండానే చెప్తారు. కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చెప్పాలి కదా అనేసి నా ఉద్దేశం. కానీ ఆయన చెప్పలేదు
అనమాట. సో అది దాచుకొని ఆయన్నే బాధపడి ఇన్ని రోజులు ఇంత సఫర్ అయ్యి లోపల హెల్త్ అనేది దెబ్బతిందండి. దానివల్ల ఇప్పుడు ఇంకా బాధపడుతున్నారనమాట. ఒకవేళ ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం నిజంగా చెప్తున్నాను, మీరు ఒకసారి మీ హస్బెండ్ని అడగండి ఏదైనా ఇబ్బంది ఉందా అనేసి కొంచెం ఫోర్స్ చేసన్నా అడగండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ లోపల పెట్టుకున్నది తర్వాత ప్రాబ్లం ఫేస్ అయ్యే కంటే ముందే ఉంటే మనం కలిసి సాల్వ్ చేసుకుందామని చెప్పండి. అప్పుడు వాళ్ళకు ఒక ధైర్యం అనేది వస్తుంది కదా. సో నేను చేసిన మిస్టేక్ అదే అండి, నేను అడగలేదు, అంటే నాకు తెలియలేదు, నేను అడగలేదు, అది తెలియక చేసిన తప్పు అనమాట. సో మీరు అలాంటి తప్పులు అయితే చేయకండి. సో యాక్చువల్గా అయితే నేను ఒక వీడియో పెట్టాను కదండి, ఆ వీడియోకి నెగిటివ్ కమెంట్ వస్తాను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. అట్లాంటిది ఇంకా అది నెగిటివ్ కమెంట్ ఎలా ఉందంటే అసలు ఇట్లా కూడా ఆలోచించే మనుషులు ఉంటారా అని అనిపించింది అనమాట. అంటే ఏంటంటే నేను అసలు వీడియో పెట్టినప్పుడు మనం మొత్తం విన్నాక కదా మీకు అర్థమవుతుంది ఏముంది ఏం లేదని. పోనీ మొత్తం విన్నారు అని అంటే విన్న తర్వాత మీరు అట్లా కమెంట్ పెట్టిరు అనడానికి కూడా ఇది లేదు కదండి, అంటే ఆలోచన కూడా రాదనమాట. మీరు అసలు కమెంట్ చూస్తే మీరే అంటారు అంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని మీకు కూడా డౌట్ వస్తుందండి. అంటే వీళ్ళు ఎలా అంటే అసలు ఇక ఫోన్ ఉంది కదా, ఏ కమెంట్ పెట్టినా ఏమవుతుందిలే, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా అన్న ధైర్యంతో పెడతారో, మరి లేకపోతే మనుషులు అయితే కొంచెం ఆలోచించన్నా పెడతారు కదా, అట్లా ఎట్లా పెట్టారు అనేసి అది చూసినప్పటి నుంచి ఇంకా నాకు మైండ్లో అదే తిరుగుతూ ఉందన్నమాట. అప్పుడే రిప్లై ఇద్దాం అనుకున్నాను, కానీ వీడియోలో చెప్తే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి వీడియోలో అయితే మొత్తం క్లియర్గా చెప్తున్నానండి. సో మొత్తానికైతే ఇంకప్పుడు సడన్గా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు టైం అసలు మొత్తం మారిపోయింది అన్నాను కదా. ఎలా అంటే ఇంకా అసలు మిడ్-నైట్ అనేది మా హస్బెండ్ ప్రాబ్లం వచ్చిందండి. ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అప్పటి నుంచి ఇంకా మొత్తం ఒక 3 months వరకు ఇంకా నా షాప్ మొత్తం క్లోజ్, ఆయన అసలు ఇంకా చేసే పొజిషన్లో ఆయన లేకుండే అనమాట. ఇంకా అసలు మా షాప్ కూడా క్లోజ్. ఏంటంటే ఇంక అప్పటికి ఇంకొంచెం ఏమైతే మిగిలి ఉన్నాయో అవి కూడా టోటల్గా అయిపోయినాయి. ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ చిన్న కొంచెం హస్బెండ్ అప్పటికి మళ్ళీ కొంచెం తీసుకున్నారనమాట ఇంకా బయటికి వెళ్ళి. అట్లా ఏంటంటే ఇంక నడవాలి కదా, అప్పుడు మళ్ళీ ఇంక ఇంట్లో కూర్చున్నప్పుడు ఇద్దరం ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంకా నడవడం కొంచెం కష్టమే కాబట్టి అప్పుడు అలా చేసుకున్నారు. కానీ తర్వాత మళ్ళీ కొంచెం వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా కొంచెం చూశారు. సో అట్లా కొంచెం సెట్ అయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. కానీ హెల్త్ సపోర్ట్ చేయట్లేదండి ఇప్పుడు, అందుకు ఇబ్బంది అయిపోతుంది అనమాట. అంటే వెళ్ళినా కూడా ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, లేదా స్ట్రెయిన్ ఎక్కువ తీసుకోలేకపోవడం, మళ్ళీ ఆ స్ట్రెయిన్ తీసుకుంటే మళ్ళీ అదే ఇబ్బంది కదా. సో మేము అందుకనే మళ్ళీ అన్నామన్నమాట, ఇలా కాదు స్ట్రెయిన్ లేని వర్కే చూసుకుందామని చెప్పాం. కానీ ఇప్పుడు దొరకడం కూడా కొంచెం కష్టం కదండి. ప్రతి ఒక్కరి పనిలో, ప్రతి చిన్న పనిలో కూడా స్ట్రెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే టెన్షన్ పడిపోయే పనులు అన్నీ ఉంటాయి. ఈవెన్ నాకైనా సరే ఎక్కువ టెన్షన్ పడిపోతే ఫస్ట్ కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అనమాట. అందుకనే నేను ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోనండి. మొత్తం నా వర్క్ని అంతా డివైడ్ చేసి అందరికీ ఇచ్చేస్తాను అనమాట. అంటే మనకు వచ్చేది అందులో మిగిలేదు తక్కువే ఉంటుంది. కానీ టెన్షన్ పడి ఇక హాస్పిటల్లో పెట్టుకొని మనం ఏం చేయకుండా ఉండేదానికంటే ఈ కొంచెం వస్తుంది చాలు కదా అనేసి ఇంకా నా ఉద్దేశం అనమాట. అలాగే చూసుకుంటున్నాను. కానీ ఇంకా వేరేది కూడా ఆలోచించాలి, కానీ ఏమీ ఐడియాస్ కూడా రావట్లేదండి. సో నాకు తెలిసిందైతే యూట్యూబే అనమాట. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇప్పుడు 4 years అయిపోయిందండి వచ్చి కూడా. ఇంకా ఇప్పుడు ఎలా పెట్టాలి ఏంటి అనేది తెలుస్తుంది, కానీ రెగ్యులర్గా పెట్టాలి. సో రెగ్యులర్గా మళ్ళీ టైం సెట్ అవ్వట్లేదు. అప్పటికి ట్రై చేస్తున్నాను పెట్టడానికి అనేసి, కానీ పెట్టినా కూడా ఒక్కోసారి యూట్యూబ్ సపోర్ట్ చేసినా చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వట్లేదండి. ప్లీజ్ ఒకవేళ మీరు కనుక వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఏం లేదండి, మీరు లైక్ ఇస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏం లేదు, కానీ మీరు ఇచ్చిన చిన్న లైక్ వల్ల యూట్యూబ్ నా వీడియోని ఇంకొంతమందికి పంపిస్తుంది అనమాట. అందుకనే అడుగుతామండి ఏ యూట్యూబర్ అయినా సరే. అందుకనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అంటారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల కూడా ఏమి కాదండి. ఏంటంటే మేము ఎప్పుడైనా వీడియో పెట్టాము అంటే మీకు వెంటనే ఫస్ట్ మెసేజ్ మీకు వచ్చేస్తుంది అనమాట. అంతే తప్పితే దాంతో మీకు వచ్చే ఇబ్బంది లాగైతే ఏమీ ఉండదండి. అంటే ఇలా ఎందుకంటున్నానంటే ఫస్ట్లో యూట్యూబ్ ఫస్ట్ చూసేటప్పుడు నాకు అనిపించేది, అమ్మో సబ్స్క్రైబ్ చేస్తే మన డబ్బులు కట్ అయిపోతాయేమో, లైక్ చేస్తే మనకేమన్నా ఇబ్బంది అవుతుందేమో, కొంతమంది కమెంట్ చేయాలనుకుంటారు. కానీ కమెంట్ దగ్గర రాసేటప్పటికి మామూలుగా యూట్యూబ్ ఒకటి చూపిస్తుంది అనమాట. అంటే ఏమంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని రాయండి, ఇట్లా ఏది వేరే గేమ్ రాయొద్దు అనేసి అంటారు. అప్పటికి నెగిటివ్ కమెంట్స్ వస్తూనే ఉంటాయి ఎవరికొకరికి. సో అలాగా అనేటప్పటికీ ఫస్ట్ భయపడిపోతాం అనమాట, అమ్మో రాస్తే ఏమవుతుందో ఏంటో అనేసి అని. అట్లా అని చాలామంది కమెంట్ చేయడం కూడా భయపడతారు. కానీ అలా ఏమీ ఉండదని, జస్ట్ దానికి గాట్ ఇట్ అని ఉంటుంది కింద, అది అంటే గాట్ ఇట్ అని రాసి ఉంటుంది. అది ప్రెస్ చేసి మనం కమెంట్ పెడితే వచ్చేస్తుందండి. దాంట్లో కూడా ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఎవరికైనా నచ్చిన వాళ్ళకనే మీకు ఏ ఛానల్ నచ్చినా సరే వాళ్ళకి కమెంట్ అనేది పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి ఒక హ్యాపీ ఉంటుందండి. ఆ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది కదా అని ఒక హ్యాపీ అనిపిస్తుంది. ఏదైనా సరే అందరికీ తెలియాలని చెప్పేసి మంచి విషయాలు చాలామంది చెప్తూనే ఉంటారండి. ఖచ్చితంగా నేను చూస్తాను అందరి వీడియోస్
వీడియోస్ అంటే ఇప్పుడు కొన్ని జోష్ టాక్స్ అని ఉంటాయి కదా, అందులో అయితే ప్రతి ఒక్కరు ఇవి చెప్తూ ఉంటారు కదా వాళ్ళ లైఫ్ లెసన్స్. అది వింటే అసలు మన లైఫ్ ఎంత బాగుంది కదా అని అనిపిస్తుంది అనమాట. సో ఒక మోటివేట్ అవుతాము, అరే మనం అసలు ఏం చూసింది లేదు, అసలు ఈ కష్టాలు అసలు మనది కానే కాదు అని ఒకటి రియలైజ్ అవుతాం అనమాట. వాళ్ళు పడ్డ బాధల నుంచి అయితే అసలు ఇలా ఉండేనా వాళ్ళ జీవితం, కానీ వాళ్ళు దాన్ని మళ్ళీ దాటి ఇప్పుడు ఇంకా హై లెవెల్కి వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటివన్నీ విన్నప్పుడు మనం కూడా ఖచ్చితంగా మోటివేట్ అవుతూ ఉంటామండి. నేను ఆ వీడియోస్లో కూడా అదే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా మనకి ఏదైనా కష్టం వచ్చినా సరే భయపడకుండా ముందడుగు వెయ్యాలి అనేసి అలాగే చెప్తూ ఉంటాను. ఆ మిస్టేక్స్ మళ్ళీ మీరు చెయ్యకండి, మేము చేసిన మిస్టేక్స్ మీరు చెయ్యకండి అని చెప్పడానికి అనేసి నేను ఎప్పుడు కూడా నా వీడియోస్లో అవే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. పాయింట్ చెప్దాం అనుకున్నానండి. ఏంటి అంటే యాక్చువల్గా నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా, ఆ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే నేను ఒక 2 days నుంచి కొంచెం ఎక్కువ ప్రాబ్లంలో ఉండే అండి. నేను ఇప్పుడు కూడా ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు, కాకపోతే సగం టెన్షన్ అయితే క్లియర్ అయిందండి. ముందు లాస్ట్ ఇయర్కి ముందంతా నా లైఫ్ వేరేలాగా ఉండేదన్నమాట. లాస్ట్ ఇయర్ తర్వాత వేరేలాగా మారిందని కూడా చెప్పానండి. సో ఎందుకు అని అంటే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్కి సర్జరీ అయిందని చెప్పాను కదా. సో అంటే ఒకటేసారి మనకి ఇట్లా వెళ్తున్న లైఫ్ స్టాప్ అయిపోయింది అనమాట. అక్కడ ఆ టైం ఏం అర్థం కాలేదనమాట. కానీ అప్పుడు మైండ్లో ఉన్నది ఏంటంటే ఓకే మా హస్బెండ్ బాగుంటే చాలు, మంచిగా అయిపోవాలి, తొందరగా క్యూర్ అయిపోవాలి అది అనుకున్నాము. ఆ దేవుడి దయ వల్ల అందరి హెల్ప్ వల్ల మంచిగా అయిపోయారండి. కానీ తర్వాత చెప్పాను కదా, సో తర్వాత లైఫ్లో ఈ ఇబ్బంది ఏంటి అని అంటే యాక్చువల్గా ఏంటంటే మొత్తం ఇంకా అక్కడికి జాబ్ అదంతా ఆగిపోతుంది కదండి. సో సర్జరీ వల్ల తర్వాత ఇంకా మనకి మెడిసిన్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా రెగ్యులర్ కంటిన్యూస్ వాడుతూనే ఉండాలన్నమాట. ఇంకా లైఫ్ లాంగ్ వాడాలంటే అవి తప్పదు ఇంకా. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో భయమే ఉంటుంది. ఏంటంటే ఒక డే మిస్ అయినా కూడా మళ్ళీ ఆ పెయిన్స్ అనేవి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్పారన్నమాట డాక్టర్స్. సో అందుకు టెన్షన్ ఉంటుంది. అదే విషయం నేను వీడియోలో కూడా చెప్పాను. మెయిన్ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో అది తెలుసుకొని నేను చెప్పానండి వీడియోలో. అంటే అన్నిటికీ అదే రీజన్ అని కాదు, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఇది కూడా ఒక రీజన్ అయితే ఉంటుంది. అలా ఇంకెవ్వరికి కాకూడదు అనే ఉద్దేశంతో నేను ఆ వీడియోలో అయితే చెప్పానండి నేను. కానీ అట్లాంటి వీడియో కూడా ఇది వేస్ట్, వ్యూస్ కోసమే ఇలాగ పెడతారు వీడియోస్ అని ఒకరు కమెంట్ పెట్టారనమాట. చెత్త వీడియో అని కూడా పెట్టారు. నాకు అసలు నచ్చలేదండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేసి నాకే అనిపించింది అనమాట. ఐడి పేరు ఏదో అనుపమ అని ఉందండి. అసలు అంటే నా మైండ్లో అదే తిరుగుతుంది అనమాట. అట్లా పెడతారు అంటే వ్యూస్ కోసము హస్బెండ్కి బాగాలేదనో లేదా హస్బెండ్ సర్జరీ అయిందని ఎవరైనా చెప్తారా అండి? అసలు అట్లా ఎవరైనా ఉంటారా అసలు నార్మల్గా ఆలోచిస్తే? అంటే సింపుల్గా మీరు ఏదో నోటికి ఏదొస్తుంది అనడము, ఏదొస్తుంది రాయడము అది కరెక్ట్ కాదు కదా. సో నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఇదే. ఇంకెవరికి నేను ఫస్ట్ నుంచి వీడియోస్ పెట్టేది కూడా అదే అనమాట. మాకు ఏదన్నా ఇబ్బంది అయింది లేదు, మాకు ఇప్పుడు నేను నేర్పించేది టైలరింగ్ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఏదైనా ఒక డిజైన్ ఉంది అని అంటే అది నార్మల్గా మనం చేసేటప్పుడు కష్టం ఒకలాగా ఉంటుంది. సో మనకి అది ప్రాక్టీస్ అయిపోయినాక అది ఈ మెథడ్ కాదు, ఈ మెథడ్ చేసి ఇంకా ఈజీ ఉంటుందని చెప్పి ఆ మెథడ్లో మళ్ళీ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇది ఈజీ మెథడ్ చెప్తాను, కానీ మళ్ళీ ఫస్ట్ హార్డ్కే వెళ్ళాలి, అది కష్టమైంది ఏం చెప్పాను కదా. అంటే ఏదైనా సరే మన లైఫ్లో జరిగిన తప్పు మళ్ళీ అవతల జరగొద్దు అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానండి. సో అలాగా ఇప్పుడు లైఫ్ లెసన్స్ అంటే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇప్పుడు మాకున్న కష్టాలు వేరే వాళ్ళకు ఉంటాయని కాదు, వేరే వాళ్ళకు ఉన్నాయి అవతల వాళ్ళకి వస్తాయని కాదు. కానీ మనం ఒకవేళ ఆ స్టేజ్ నుంచి దాటే వస్తాం, ఎవరమైనా అంతే కదా. లైఫ్ ఒకలాగా స్టార్ట్ అయింది, మ్యారేజ్ తర్వాత ఒకలాగా ఉంటుంది కదా. సో మెయిన్ ఏంటంటే మేము మ్యారేజ్ అయినాక అప్పుడు ఏజ్ చిన్నదే కాబట్టి ఇంకా సేవింగ్స్ అట్లా ఏం ప్లాన్ చేసుకోలేదు. సో నార్మల్గా లైఫ్ నడుస్తుంది అంతే అనమాట, హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మా హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా చెప్పుకోలేదు అనేదే నా బాధ అనమాట. నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. ఇంకా ఈ మధ్యలో అంటే లాస్ట్ ఇయరే నాకు తెలిసిందని కూడా చెప్పాను కదండి నేను. అవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు ఇంకా నాకు కొంచెం భయం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇట్లా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇట్లా అనేసి. మధ్యలో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి చెప్పారు, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, కొన్ని మెల్లగా తగ్గిపోయింది, ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయిందని చెప్పారనమాట. సో వేరే కొన్ని లాసెస్ కూడా ఉండే అనమాట. కానీ ఫైనల్గా అయితే అందులో నుంచి బయటపడ్డాం కదా అనేసి అనిపించింది. ఓకే క్లియర్ అయిపోయింది. కానీ తర్వాత కూడా ఇంకా లైఫ్లో వస్తూనే ఉంటాయి కదా, ఒక ప్రాబ్లం కాకపోతే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. కానీ దాన్ని మనము అంటే ఒక్కోసారి మనం బయట పడాలి అని అంటే దానికి మనం ముందు జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు మా హస్బెండ్కి అట్లా అవుతుందని నేను అనుకోలేదు, ఎవరు అనుకోరు, నేను అనుకోలేదు, మా హస్బెండ్ కూడా అనుకోలేదు అనమాట. కానీ అట్లాంటిది ఆయనకి సర్జరీ అయితే జరగాల్సి వచ్చింది. కానీ ఆ సర్జరీ టైంలో కూడా చాలా టెన్షన్ ఉండే అనమాట. ఎందుకంటే మనం సేవింగ్స్ అంటే ఏంటి నార్మల్గా ఉంటాయి, మన పెద్ద ఇన్ని లక్షలు అన్నట్టు ఉండవు కదా.
సో నార్మల్గా ఉండే అవి కూడా ఏంటంటే ఇట్లా హాస్పిటల్ బిల్స్ అయితే ఎట్లా అంటే ఈరోజు మనము అడ్మిట్ చేసే ముందు ఒక 35,000 అప్పుడు కట్టించేసుకున్నారనమాట. అప్పుడు మా దగ్గర లేకపోతే మా ఫ్యామిలీ వాళ్ళే హెల్ప్ చేశారు. సో అది అయిపోయింది. తర్వాత ఇంకా నేను వేరే చిన్న చిన్న చిట్టీలా వేసేవాళ్ళం అనమాట. సో అవన్నీ కూడా తెప్పించుకొని అవి తెప్పించిన అంటే మనం నెలలు ఆగి నెల 20 నెలలు కడతాం కదండి. సో అదంతా కూడా వితిన్ 2-3 డేస్లో అయిపోయేవి అనమాట హాస్పిటల్స్లో. అట్లా ఉండేది. ఇంకా తర్వాత పెద్ద హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఆఫీస్ వాళ్ళు చూపిస్తా అన్నారు. సో అక్కడ వాళ్ళు చాలా బాగా చేస్తారు అంటే ఇంకా మళ్ళీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా అక్కడైతే మొత్తం సార్ వాళ్ళే చూసుకున్నారు. కానీ ఇంకా మిగిలిన ఉంటాయి కదా, సో అవన్నిటికి కూడా మాకు పెట్టుకునేటప్పటికి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయాయి అనమాట. స్టార్టింగ్ కొంచెం మేము పెట్టుకున్నాము, ఇక్కడ ఫస్ట్ వేరే హాస్పిటల్ ఉండే అక్కడ పెట్టుకున్నాము. అవన్నీ కూడా ఇట్లా నిమిషంలో అంటే నిమిషం కాదండి, ఆ రోజులు అనమాట. ఈ రోజు ఇక్కడ 35,000 కట్టేసాము అంటే మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ అది అయిపోయింది. అవి ఏదేదో ఛార్జెస్ చెప్పేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా అట్లా పెడుతున్నా మాకు ఎటువంటి ఇన్సూరెన్స్ అవి లేకుండే అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఒక 2-3 సార్లు ఇన్సూరెన్స్ కట్టాం, కానీ వాళ్ళు అది మళ్ళీ ఒక్కసారి కట్టకపోతే అది మళ్ళీ వేస్ట్ అట్లా అని యూజ్ లేదు. మనకు ఫస్ట్ కట్టించుకున్నప్పుడు ఒకలాగా చెప్తారు, అది క్లెయిమ్ చేసినప్పుడు ఒకలాగా చెప్తారు అనేసి మేము అది వదిలేసాం అనమాట. పిల్లల పేరు పైన కూడా కట్టినాము, అది ఒక 2 years కట్టిన తర్వాత అది ఆగిపోయింది అనమాట. ఇంకా నాకు అందుకని ఇన్సూరెన్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేక నేను కట్టలేదు అసలు. కానీ ఇన్సూరెన్స్ నిజంగా అది ఉండాలండి, కానీ కరెక్ట్ది ఏది అనేది మాకు ఇంకా తెలియదు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు కావాలని అడిగితే కూడా ఇప్పుడు ఇవ్వరంట, సర్జరీ అయిపోయినాక ఇన్సూరెన్స్ అయితే ఇవ్వరని చెప్పారనమాట. సో ఇంకా అందుకని ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ అయితే తీసుకోలేదు. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అంటే ఇప్పుడు దేవుడి దైవాలు అంతా బాగుంది, నడుస్తుంటుంది అనమాట. ఇప్పుడు ప్రతి డైలీ మెడిసిన్ వేసుకోవాలని చెప్పాను, కానీ ఆ మెడిసిన్స్కే మనకి 4,000 to 5,000 వరకు అయిపోతుంది అనమాట. ఎందుకంటే అవన్నీ కాస్ట్లీ మెడిసిన్సే ఉంటాయి, అదే వాడాలి. మళ్ళీ వేరే వాడితే సెట్ అవ్వదంటారు. సో ఈ మెడిసిన్స్ ఇన్ని వేసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్లో మళ్ళీ ఇంకోటి ఏదో అరికాళ్ళల్లో నొప్పులు వస్తాయి అనమాట. మళ్ళీ దానికోసం పోతే అక్కడ ఆ మందులు ఈ మందులు మిక్స్ చేసేటప్పటికి అది సెట్ అవ్వదంట. ఒక్కోసారి అయినా ఆ మందుల వల్ల ఎక్కువ మత్తు అయిపోయి పడుకునే ఉంటారు అన్నమాట. మొత్తం పడుకోవడం, మళ్ళీ నైట్ అంతా పడుకోవడం, అట్లా ఒక భయం అనమాట. సో ఏ డౌట్ వచ్చినా మళ్ళీ హాస్పిటల్కి పరిగెత్తాలన్నమాట. ఇంకా మళ్ళీ అడగాలి వాళ్ళకి, ఇట్లా కాదు మేడం ఇట్లా అవుతుంది ఇట్లా అంటే వాళ్ళు మళ్ళీ అప్పుడు ఈ కాంపోజిట్ అంటే ఆ 2 టాబ్లెట్స్కి ఓకే అంటే లైక్ టైమింగ్స్ చేంజ్ చేసి చెప్పారనమాట. ఇలా కాదు ఇలా వేసుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే చెప్పేస్తారు, మనం వేసుకున్నప్పుడు ఇట్లా ఇబ్బంది అయింది అని అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కో టైప్ అనమాట. సో అట్లా ఇబ్బంది ఏంటంటే అప్పుడు మన టైమింగ్స్ చేంజ్ చేయడం, లేదా వేరే కాంపోజిషన్తో వేరే టాబ్లెట్ ఇవ్వడం, ఇలా చేస్తారండి. ప్రజెంట్ ఇప్పటికీ అది అవుతూనే ఉంది. లాస్ట్ 1 month బ్యాక్ కూడా మళ్ళీ మేము వేరే హాస్పిటల్ కూడా వెళ్ళామన్నమాట. 3 monthsకి ఒకసారి రెగ్యులర్ చెకప్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ నడుస్తూనే ఉంటాయి లైఫ్లో. అది అంతవరకు తెచ్చుకోవద్దు అనేసి నా బాధ అండి. అంటే ఏంటంటే మెయిన్ ఏమైనా టెన్షన్స్ ఉన్నాయి మనలో ఉన్నాయి అని అంటే మనం చెప్పేసుకోవాలి. ఎవరికైనా చెప్తే వాళ్ళు తీర్చకపోయినా సరే ఫస్ట్ సగం రిలీఫ్ వచ్చేస్తుంది. అదే నా ఉద్దేశం అనమాట, అంతేం లేదు. ఇంకోటి ఏంటంటే అదే చెప్పానండి నేను నా వీడియోలో, ఏంటంటే ఎప్పుడైనా సరే మన లైఫ్ లెసన్స్ అనేవి చాలా ఏమంటారు ఇంపార్టెంట్ అండి. ఎవరైనా చెప్తున్నారంటే ఖచ్చితంగా వినాలి. వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగిందో అది ఒకవేళ చెడు ఉన్నా మంచి ఉన్నా వింటే మంచిదండి. ఒకవేళ చెడు ఉంది అనుకోండి, మనకు జరగకుండా చూసుకునే ఒక ఆప్షన్ ఉంటుంది. మంచి జరిగింది అనుకోండి, మనం ఎలా ఎదగాలి అనేది కూడా మనం తెలుసుకుంటే మంచిది కదా. నేను ఎప్పుడు అలాంటి వీడియోస్ అయితే చూస్తూనే ఉంటానన్నమాట. సో ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం చెప్పాలంటే వేరే వాళ్ళతో పోల్చి కూడా చాలా చిన్నదని చెప్పుకోవాలండి. కానీ అది మనము ఓవర్కమ్ కావడానికి కూడా అంటే దాన్ని దాటడానికి కూడా మనకు ఒక ధైర్యం అనేది కావాలి కదా. సో నేను అదే చెప్తున్నాను, మీరు ఫస్ట్ నుంచే మీ వైఫ్స్కి ఏదున్నా సరే మీరు ఫస్ట్ నుంచే చెప్తూ ఉన్నారనుకోండి, ఓకే ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఆడవాళ్ళకు కూడా ధైర్యం అనేది వచ్చేస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారండి, నేను ఒప్పుకుంటాను, అలా చూసాను కూడా. కానీ కొంతమంది తట్టుకోలేరండి. అందులో ఫస్ట్ నేను అనమాట. నాకు అంటే ఫస్ట్ నుంచి అవన్నీ తెలియదు. ఒకటేసారి చెప్పేటప్పటికి భయం అయిపోతుంది అనమాట. అమ్మో మనకు బయటపడతామా లేదా, ఇట్లా ఉంటే ఎట్లా అవుతుంది ఏంటి అది అనేసి మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇంకా అది మైండ్లో ఉంది అంటే వేరే ఏ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను అనమాట. నన్ను నేను ఎప్పుడు బిజీగా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఖాళీగా ఉన్నాము అని అంటే మనకి ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో అలా కాదు అని చెప్పేసి నేను ఎప్పుడు నేను వర్క్లో బిజీయే పెట్టుకుంటాను. ఐదర్ ఇంట్లో ఉంటే వంట పని దగ్గర ఉంటాను, లేదా ఇంకేదో పని, లేదా ఇప్పుడైతే ఇంకా కటింగ్ పని అవి ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య ఇంకా కొంచెం వీడియోస్ పెడుతున్నాను కాబట్టి యూట్యూబ్ పనిలో అయితే కొంచెం బిజీ ఉంటున్నాను అనమాట. సో ఎప్పుడైనా సరే ఇలాగే చూసుకుంటానండి. మాక్సిమం ఆ టైంలో ఇంకా నేను ఇంకా వేరే ఏ విషయాలు గుర్తుంచుకోవాలని అనుకోను అనమాట. కానీ ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వాలి కదా.
సో మొన్న మొన్న రీసెంట్గా ఏంటంటే ఒక 20,000 కావాలన్నా కూడా ఏంటది గోల్డ్ మనం పెట్టొచ్చు అనుకో, కానీ ఒక్కసారి తాకడ పెట్టినామంటే అది మళ్ళీ రిటర్న్ వచ్చినా మళ్ళీ మళ్ళీ అవసరాలు వస్తూ ఉంటాయి. సో నేను ఎప్పుడు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వను, ఎందుకంటే నేను చూసాను అనమాట. అలాగా ఎన్నిసార్లు పెట్టినా మనం ఒకసారి పెట్టాము అంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అవసరం వస్తూనే ఉంటుంది. అది ఏంటో తెలీదు. ఒకవేళ మీకు ఎవరికైనా అట్లా అయింది అంటే మీరు నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు లైక్ నేను విన్నది ఏంటంటే మార్వాడి వాళ్ళు మనం ఏదైనా తాకడ పెట్టినప్పుడు అది తీసుకెళ్లి ఉప్పులో వేస్తారు అనేసి. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే ఆ వస్తువు మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుందంట. సో అలాగా నాకు అందుకని తాకట్టు ఏదైనా పెట్టాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం అనిపిస్తుంది అనమాట, అలా జరగొద్దు అనేసి అని. అందుకే నేను ఆలోచిస్తానండి. లేకపోతే ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కనుక మా హస్బెండ్కి ఒకవేళ ఏం హెల్ప్ చేయకపోయి ఉంటే మాత్రము ఖచ్చితంగా నేను అదే పని చేయాల్సి వచ్చేదన్నమాట. కానీ అది కూడా సరిపోతాను కాదండి, దానికంటే ఎక్కువ వర్త్ ఆపరేషన్కి అయిపోయింది. హాస్పిటల్ బిల్స్ అంటే అసలు నేను ఫస్ట్ టైం ఇక లైఫ్లో దగ్గర చూసానండి. నా చేతం కట్టేటప్పుడు ఈ రోజు 20,000 కట్టినామంటే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అయిపోయింది. వాళ్ళ ఆ హాస్పిటల్ ఎట్లంటే అపోలో స్పెక్ట్రా అని ఉందండి అక్కడ, కానీ ట్రీట్మెంట్ బాగుంటుంది, ఇదైతే గ్యారంటీ. కానీ డబ్బులు మాత్రం ఇంకా నీళ్ళలాగానే అనమాట. మనం ఎంత ఇవాళ కట్టేసినాం మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ అయిపోయింది అంటారు. నేను లేదు 10,000 కడతామంటే ఒప్పుకునే వాళ్ళు కాదు, మినిమం 20,000. ఇంకా మనలోనే ఉన్నాం కాబట్టి 15,000 అట్లా కడితే అప్పుడు ఒప్పుకున్నారు. కానీ 15,000కి వర్త్ బిల్లు నెక్స్ట్ డే కంప్లీట్ చేసేస్తారు, ఏదేదో వేస్తారు అనమాట. మనం డీటెయిల్స్ ఏమన్నా అడిగితే మళ్ళీ వాళ్ళకి కోపం అనమాట. సో అట్లా అట్లా ఉండేదన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే దేవుడి దయ వల్ల మా హస్బెండ్ మంచిగా అయిపోయితే వచ్చారండి ఇంటికి. కానీ తర్వాత కూడా కొంచెం బాగా సఫర్ అయ్యారు, ఎందుకంటే ఆ బాడీ పెయిన్స్ అనేవి నార్మల్ కాదనమాట, చాలా సఫర్. అప్పుడు కూడా మాకు చెప్పలేకపోతారనమాట, ఎందుకంటే అది చెప్పరు అసలు. అదే ఫస్ట్ నుంచి ఆయనకు ఉన్న అలవాటే అది. ఏదైనా సరే ఆయన్నే అనుభవించాలి, ఆయన్నే నొప్పులతోనున్నా సరే, కాళ్ళ నొప్పులతోనున్నా సరే అంతే, అట్లనే పడుకునే ఉంటుండే. ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోకపోయే వాళ్ళు, అసలు టాబ్లెట్ అంటేనే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం టాబ్లెట్స్ మీదనే ఉండాల్సి వస్తుంది అనమాట. లైఫ్ ఎట్లా టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు కదా. అట్లా నార్మల్గా ఏదైనా హెడేక్ ఉన్నా సరే ఏదో ఆయిల్ పెట్టుకుని ఊరుకునే వాళ్ళు, కానీ అసలు నార్మల్ ఏమంటారు ఈ తలనొప్పి టాబ్లెట్ కూడా వేసుకునే వాళ్ళు కాదనమాట. అలాంటిది ఇప్పుడు ఇన్ని వేసుకోకపోతే భయం, వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలి. నేను మీకు చూపిస్తానండి, ఎందుకంటే వాళ్ళు ఎవరైతే కమెంట్ పెట్టిరో అట్లా ఎట్లా పెడతారేమో అండి. ఇలాంటివన్నీ వ్యూస్ కోసం చేస్తారని, వ్యూస్ కోసం ఎందుకు చేస్తారండి ఈ వీడియోస్? అట్లా చెప్పాలనుకుంటే నేను ఆపరేషన్ అయినప్పుడే నేను అన్ని వీడియోస్ అని తీసి చెప్పేదాన్ని కదా. అట్లా దానికోసం అని అనుకుంటే, వ్యూస్ కోసం కావాలి అని అనుకుంటే, పోనీ అప్పుడు టెన్షన్ ఉండి పెట్టలేదు అనుకుని ఇంటికి వచ్చిన తర్వాత చేసేదాన్ని కదా. మరి నేను అట్లా కాదు కదండి. అది ఏంటి అంటే ఇప్పుడు నాకు ఎప్పుడైనా నా మైండ్లో ఉండేది అదే అనమాట. మన వల్ల ఇప్పుడు నేను ఒకరి ద్వారా నేర్చుకున్నాను. మాకు చెప్పేవాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మా అత్తమ్మ, మా వదిన వాళ్ళు, మా అక్క వాళ్ళందరూ ఏదో ఒక విషయంలో చెప్తూనే ఉంటారనమాట. ఇట్లా అనేసి ఇట్లా ఉండొద్దమ్మా. ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పిన తర్వాత నేను సేవ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఏదైనా గోల్డ్ కొనాలన్నా కూడా వాళ్ళు చెప్పిన తర్వాత ఇట్లా చిట్టీలు కట్టడం అనేది స్టార్ట్ చేశాను. అట్లా నేర్చుకున్నానండి నేను. ఈవెన్ నా దగ్గరకు వచ్చే షాప్లో వాళ్ళకు కూడా నేను చెప్తాను అనమాట, ఇలా కాదు, ఇలా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, ఇట్లా చేయాలి అని. కానీ నేను అట్లా చేసేదాన్ని, వాళ్ళకి చెప్పేదాన్ని కూడా. కానీ ఇప్పుడు ఒక పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలనేది ఎవరు ఊహించలేదు, నాకు తెలియలేదు అనమాట. అట్లా అయిపోయింది అనమాట. సో మా లైఫ్లో ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే నేను అసలు అనుకోలేదు. దేవుడి దగ్గర ప్రాబ్లమ్స్ బయటపడ్డాం, కానీ ఇంకా సర్వైవ్ అవ్వడానికి ఇంకొంచెం నేను కష్టపడాలి. కానీ కష్టపడడానికి అయితే రెడీగా ఉంటాం, కానీ మనకి దానికి తగ్గ ఆర్డర్స్ కూడా రావాలి కదా. సో ఇప్పుడు ప్రజెంట్ సీజన్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. అప్పటికే ఆ దేవుడి దగ్గర నాకైతే ఆర్డర్స్ ఉన్నాయండి, లేవని కాదు. కానీ మొత్తం టెన్షన్ నేను తీసుకున్నా కూడా మళ్ళీ నా హెల్త్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను మాక్సిమం అందరితో వర్క్ చేయిస్తాను. సో నేను వాళ్ళకి పే చేసిన తర్వాత నాకు మిగిలేదు కొంచెం తక్కువ అవుతుంది అనమాట. సో అట్లా అనేసి నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది అవన్నీ కూడా నేను చూసుకొని, అంటే నేను ఎట్లా ఇంకా దాన్ని ఇంకా ఆలోచిస్తున్నాను, ఇంకేదైనా వర్క్ చేస్తే బాగుండదు, కానీ టైమింగ్ అవన్నీ చూసుకోవాలి. నేను చెక్ చేసుకుంటానండి. కానీ ప్లీజ్ ఎవరికి అట్లా నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి. ఐడి పేరు వచ్చి అనుపమ అని ఉండే అనమాట. సో ప్లీజ్ అనుపమ గారు ఇట్లా ఎవరికైనా సరే నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి. మెయిన్లీ ఇట్లాంటి వీడియోస్లో అయితే అసలు పెట్టకండి. ఎందుకు అంటే ఎవరు కూడా వ్యూస్ కోసమో వాళ్ళ భర్త బాగాలేదని, వాళ్ళ పిల్లలు బాగాలేదని ఎవరు అన్నారండి. ఏదున్నా ఇట్లాంటివి, ఎందుకంటే అవి అసలు ఇది కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళ హస్బెండ్కి సర్జరీ అయిందని చెప్పడము అవన్నీ ఎవరు ఊరికే వ్యూస్ కోసం అయితే పెట్టరు కదండి. సో నేను చెప్పేది అంతే అనమాట. ఇంకో సిస్టర్ కూడా కమెంట్ పెట్టారండి, చాలా థ్యాంక్స్ అండి, నజీమా గారు అనుకుంటా.
పేరు తనది. ధైర్యంగా ఉండండి అని పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు చెప్పినందుకు కూడా. సో నేను అక్కడ వాళ్ళు పెట్టిన కమెంట్స్ కూడా నేను మీకు స్క్రీన్ షాట్ అనేది పెడతానండి నేను. సో మెయిన్గా నేను నేర్చుకున్న దాని ప్రకారం ఏంటి అంటే, మనం పెళ్ళైన కొత్తలో నుంచి మీరు సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఎక్కువ ఖర్చులు అనేవి ఏమి ఉండవు కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో అయితే మోస్ట్లీ లేడీస్ కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి సో ఎలాగో అమౌంట్ వస్తుంటుంది. అది కరెక్ట్గా సేవ్ చేసుకొని కరెక్ట్గా మనం ఏదైనా యూటిలైజ్ చేసుకుంటే ఏదైనా ఎక్కువ అంటే నేను విన్నది ఏంటంటే, ఒకవేళ మనం కొనగలిగినంత డబ్బులు ఉండి ఒకవేళ గోల్డ్ కొనగలిగితే గోల్డ్ కొనొచ్చు, లేదు ఇంకా మీ దగ్గర ఇంకా చాలా ఎక్కువ అంటే ల్యాండ్ కొనుక్కోవాలంటండి. సో అది రెండు అనేది చాలా బెస్ట్ అంటే ఎప్పటికైనా సరే సేవింగ్ లో ఇది చాలా బెటర్ అని అంటారనమాట. ఇప్పుడు ల్యాండ్ కొనేంత సీన్ అయితే లేదండి నా దగ్గర. గోల్డ్ అంటే అందుకని స్కీమ్ అది కడతాను. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లయిపోయిందంటే మొన్ననే స్కీమ్ వేసాను కూడా, కానీ ఇంకా మా బాబుది బండిది ఈఎంఐ అది ఉందనమాట. సో అక్కడ కూడా కట్టాలి. అవన్నీ అయ్యేటప్పటికి సెట్ అవ్వట్లేదు కొంచెము. ఇంకా దానికోసం అనేసి ఆలోచిస్తున్నాను. సో ఇంకా నాకు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు కస్టమర్స్ కూడా, ఇంకా వాళ్ళు బట్టలు అవి తీసుకెళ్లలేదు. సో వాళ్ళందరికీ కూడా అదే రిక్వెస్ట్ చేశాను అనమాట, మీరు బట్టలు తొందర తీసుకెళ్ళండి అనేసి అని. సో కొంతమంది కస్టమర్స్ కూడా అంటే అందరూ బాగానే ఉంటారండి, కాకపోతే ఒకరిద్దరు కస్టమర్స్ కొంచెం సతాయించే వాళ్ళు ఉంటారు కదా. అంటే ఒక 100లో ఒక 5-6 అన్నా ఇలా ఉంటారండి. నేను చూసానమాట. ఇప్పుడు నాకు ఇంత ఇబ్బంది ఉందని చెప్పినా సరే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడము, లేదా ఒకసారి కాల్ లేపినా కూడా కరెక్ట్గా అంటే ఇప్పుడు నా దగ్గర కూడా లేవనడము, అవి ఎట్లా అంటే పెట్టి సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ వాళ్ళు బట్టలు తీసుకోరు, నాకు డబ్బులు ఇవ్వరు అనమాట. అలా అయిపోతుందండి. సో అది వాళ్ళ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో వాళ్ళ బట్టలు కూడా చూపించి నేను చెప్తాను నేను. సో వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్లనే నా వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి పంపిస్తుందండి. అట్లా నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుందని అనుకుంటున్నానండి. ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.